వెల్కమ్ టు ఐబీటీవీ. బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన మదనపల్లెలో 2 ముఖ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మదనపల్లి అన్నమయ్య సర్కిల్లో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగగా అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. వాజ్పేయి చూపిన నాయకత్వం, దేశ అభివృద్ధిపై ఆయన వేసిన పునాది, ప్రజలకు అందించిన సంక్షేమ విధానాలను స్మరించుకునే అపూర్వ కార్యక్రమంగా ఈ సభ నిలుస్తుందని తెలిపారు. మండల ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి అనుసంధానం చేసినటువంటి రాజనీతిజ్ఞుడైనటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ 14వ తారీఖు జరగబోతున్న సందర్భంగా మదనపల్లికి అత్యధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇచ్చేవలసిందిగా కోరుచున్నాము. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు కానివ్వండి, మొట్టమొదటిసారిగా రైతుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చి రైతుకు బ్యాంకుతో ఒక లింక్ని ఏర్పరిచి ఆ విధంగా రైతు రుణాలని చాలా సులభతరంగా తీసుకునే విధంగా, అంటే సామాన్యుడి దగ్గరకి బ్యాంకును చేర్చిన ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిదే. అలాగే ఆయన దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రోడ్లను అనుసంధానం చేస్తూ స్వర్ణ చతుర్భుజి పేరుతో అన్ని రోడ్లని కలిపి రోడ్లు నాగరికత చిహ్నాలుగా అభివృద్ధికి సోపానాలు అయ్యే విధంగా కృషి చేసినటువంటి మహానేత. కాబట్టి వీటన్నిటినీ కూడా, అలాగే రైతులకు ఉపయోగపడే విధంగా ఈ దేశంలో ఉండే పారేటటువంటి ప్రతి చుక్క నీరు కూడా వృధా అవ్వకుండా నదుల అనుసంధానాన్ని ప్రతిపాదించి నదుల అనుసంధానానికి అత్యధిక నిధులు కేటాయించినటువంటి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు అత్యధిక సంఖ్యలో తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి కానివ్వండి, మదనపల్లి నియోజకవర్గం నుంచి కానివ్వండి, అన్నమయ్య జిల్లా మొత్తం నుంచి కూడా వేల సంఖ్యలో ఆ సభకి హాజరు కాబోతున్నారు. కాబట్టి కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు, అలాగే రాష్ట్ర మంత్రులు వీరందరూ కూడా పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శులు, వివిధ హోదాల్లో పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతోంది.